మరి ప్రవీణ్ అన్న గారి యొక్క మెసేజ్ని నేను ఎంతో ప్రభావితం పొందాను. అన్నగారికి ఇలా జరిగిందంటంతో నేను తట్టుకోలేక రేయింపగలు ఏడ్చుకుంటూ ఉంటున్నాను. మరి అన్నగారికి అలా జరిగిందంటే సత్యాన్ని వాళ్ళు ఇమిర్చుకోలేక, భరించలేక, ఎదుర్కోలేక, పిరికి పందులు లేక, దొంగలు లెక్క దొంగ దెబ్బ తీసి అన్న ప్రాణం తీసినారు. ఇందులో తీయటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. నిర్భయంగా చెప్తున్నాను. మనోహర్ దాసు గాడు, ఈ కరుణాకర్ సుగున్ గాడు, ఈ లలిత్ మోడీ గాడు ఫస్ట్ నుంచి అన్నకి మెసేజ్లు ఇస్తూనే ఉన్నారు. నీ పెదాలు పగల కొడతాం రా ప్రవీణ్, నీ నెత్తి పగల కొడతాం రా ప్రవీణ్ అని ఎన్నో మెసేజ్లు ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని రికార్డు ఉన్నాయి. వాళ్ళ మీద ఇప్పుడు కూడా ఎవరు కూడా ఎంక్వైరీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీ బీజేపీ దూరింది. ఈ ప్రవీణ్ కళ్యాణ్ మా జిల్లా ఓడే దరిద్రుడు. ఆడికి కావాల్సింది క్రిస్టియన్ పెళ్ళం కావాలి, కానీ క్రిస్టియన్ వద్దంట. ఈ మధ్యలో వాడు చేసినటువంటి ఆ యొక్క మాటలు ఎలాగున్నాయంటే చర్చలన్నీ కూలగొట్టిచ్చేస్తాను, హిందూ సనాతన ధర్మం అంటున్నాడు. యదవ సన్నాసి. వాడికి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే సత్యంగా రమ్మను, న్యాయంగా రమ్మను. వాళ్ళకి వెనక నుంచి సపోర్ట్ ఇచ్చినటువంటి బీజేపీని సంకరేసుకున్నటువంటి సన్నాసి నా జిల్లా ఓడే పవన్ కళ్యాణ్ గాడు. ఆ దరిద్రుడు గెలిచాడు అనుకున్నాడు, ఆడికి గెలవలేదు. ఆడి పతనము ఆడికి ఆరంభమైందంతే, మోసం చేసి గెలిచినాడు. ఏది ఏమైనా నా జాతికి, నా క్రిస్టియానిటీకి నిజమైన బలము ఈ రోజు నాడు పోయింది. అయినప్పటికీ ప్రభు మా పక్షాన ఉన్నాడు. అన్న కోసం మేము రాత్రిపాలు ఏడుస్తున్నాము. అన్న లేని లోటు మాకు తీరలేనిది. కాబట్టి నేను ఎంతో వేదనలో ఉన్నాను. నీ పెదాలు పగల కొడతాను రా ప్రవీణ్, నేను ఎత్తి పగల కొడతాను రా ప్రవీణ్ అని డైరెక్ట్ ఇండెక్స్ ఇచ్చారు కదా అన్న. ఇంకేం చెప్పాలి? అరే డైరెక్ట్ చెప్పారు. లలిత్ కుమార్ అన్నాడు, కరుణాకర్ సుగున్ డైరెక్ట్ ఉంది. కుమార్ అయితే అన్నాడు. అరే అందరూ ఒకటే తొత్తులు, ముగ్గురు తొత్తులు ఉన్నారు. ఆడు ఉన్నాడు దాసుగాడు అన్న. ఇదిలో సత్యం చెప్తున్నాను, నా జిల్లాలో జరిగింది చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను వస్తున్నాను. కాబట్టి ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ నీ పతనము ప్రారంభమైనదిరా. ఈ రోజున నా అన్నకింత ఘోరం జరిగితే సన్నాసం నోరెప్పలైపోయాడు. ఈ చేసినటువంటి దుర్మార్గులు కూడా పిరికి కాబట్టి దొంగ దెబ్బతీశారు. దమ్ము ధైర్యం ఎదుర్కొంటూ వచ్చి ఎదురు బదులు మాట్లాడాలి, సత్యాన్ని నిర్భయంగా చెప్పాలి. ఎవడు వెనక నుంచి నూకుతున్నాడు, వెనక నుంచి కర్నూకి ఏమంటాడు తెలిసినాడు. క్రిస్టియానిటీని చర్చలు కూలగొట్టేయండి. నేను చర్చలు కూలగొట్టేతాను. నా ప్రభుత్వం వచ్చింది. అరే నీ ప్రభుత్వం ఎంత, నువ్వెంతరా? నేను చెప్తున్నాను, పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా నీ జిల్లాలో ఉన్నాను. నిన్ను ఎప్పటికైనా సరే తన్ని అనగదొక్కే వరకు నీకోసం నేను పోరాడుతాను. నా క్రిస్టియన్ నా అన్న తరపున నా అన్న ఎంతైతే సేవ చేశాడో అన్నలో ఏదైనా ఒక యేసు భాగమని నేను కష్టపడతాను. ఈ రోజు నుంచి అన్న కోసం ప్రయాసపడతాను. అన్న పడ్డటువంటి ప్రయాసలో నేను కూడా ఇంత భాగం అవుతానని నేను ప్రజాముఖంగా ప్రభు ఎదుటి సెలవిస్తున్నాను. క్రైస్తవుల మీద జరుగుతున్న హత్యాకాండాలు కాదండి, మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించింది 60 ఏళ్ళు. ఏ రోజు అలాంటివి లేవు. బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడైతే నార్త్ ఇండియాలో ఉన్న మతం అనేది మొత్తాన్ని సౌత్ ఇండియాలో ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ఈ రోజు అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు. ఏంటంటే ఈ రోజుతో ప్రవీణ్ అన్నది సమాధి అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ రేపు మీకు ఎలాంటి సంబంధం ఎలా అంటే, ఇప్పుడు కాకినాడలో మేము చాలా వాటికి వెళ్ళాము. బేసిక్గా అన్నగారు నేను పాస్టర్ గారి కంటే ఫస్ట్ ఒక అంబేద్కర్ లాంటి భావజాలాలు కలిగిన వ్యక్తి. ఏంటంటే చరిత్రను ఒక విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే రక్షణ టీవీలో కొన్ని డిబేట్స్ వింటే మతిపోయిద్ది, ఎవరు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే ఒక వేదిక మీద ఒక జ్ఞానం ద్వారా అతన్ని కొట్లాట్లాగా అడ్డదొడ్లుగా ఈ విధంగా రాంగ్ రూట్లో వచ్చి చంపగలిగారు. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి సెంట్రల్లో ఒకటే గవర్నమెంట్, స్టేట్లో ఒకటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఉన్న సనాతన హిందూవాద ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అలాగే చంద్రబాబు నాయుడు. వీరిద్దరూ కూడా దాని మీద సరైన అవగాహన లేక ఏంటంటే, ఇంకోటి అంటే చనిపోయింది ఈరోజు 3 days అవుతుంది, ఎలాంటివి కూడా బయట పెట్టలేదు. అక్కడ ఉన్న ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేదు. ఏంటంటే ఏ విధంగా బేసిక్గా అది ప్రీ ప్లానెడ్ మర్డర్, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంత ఒక 90 kilometers 100లో వచ్చినా కానీ ఒక వ్యక్తి ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ వ్యక్తి గుద్దిన తగిలిన తర్వాత వ్యక్తి వేరే పడతాడు, బండి వేరే పెడతాడు. బండి కింద పడి బండి ఏ విధంగా పైన ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ నిన్న రాజమండ్రిలో జనం మొత్తం చుట్టుపక్కల అందరూ వచ్చారు కాబట్టి
ఇక్కడ బాడీ వచ్చిన తర్వాత సోమవారం రిపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఈ 3-4 రోజుల్లో మనం అంతా చల్లబడితే బాగోదు. మనం ఈ రోజు ఒకటే ప్రవీణ్ అన్నకి జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది. ఇక్కడికి వచ్చాము మనం ప్రవీణ్ అన్నకి సంపాదన పలికేమనుకొని మనం వెళ్ళిపోతే బాగోదు, రేపు వేరే వాళ్ళు జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని విషయంలో ట్రాన్స్పరెంట్ జస్టిస్ అంటే స్పీడ్ కోర్టు కూడా పెట్టాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కొన్ని వేల మంది గంతుకులు అతను చనిపోయాడు. అతను చనిపోయారు అనుకున్నారు, కానీ అతను లాంటి వ్యక్తులు నా రూపంలో ఎంతో మంది దేశంలో పుడతారు కూడా. ఇంకో విషయం, ప్రపంచ దేశంలో ప్రవీణ్ పగడాల్ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు. నేను చెప్తున్నాను కదా, రక్షణ టీవీ డిబేట్ కి నేను చెప్తున్నాను, ఫ్యూచర్ లో ప్రవీణ్ పగడాల్ అంటూ నేను అవుతాను. నా పేరు రాజేష్ యాదవ్, గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని రోజుల్లో కొన్ని డిబేట్లు కొట్టి వాళ్ళతో నేను మాట్లాడతాను. రాధా మనోహర్ దాస్ లాంటి నేను మాట్లాడతా, సుఖనగర్ లాంటి నేను డిబేట్ చేస్తా. నేను అందుకోసం నేను రెడీ అవుతాను కూడా. కాబట్టి ఈ రోజు ప్రవీణ్ పగడాలని లేరనుకొని మీరు బాధపడవసరం లేదు. అండలాంటి ఎంతో మంది మాకులాంటి వాళ్ళు తయారవుతారు, నేను ఎంతో మందిని తయారు చేస్తాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని విషయంలో ఖచ్చితంగా ఒక సిట్ అయినా లేకుంటే సపరేట్ వింగ్ అయినా వేసి డిపార్ట్మెంట్ని న్యాయం జరిగేటట్టు చూడాలి. కాబట్టి ఇంకో విషయం ఎవరైతే నిజమైన హిందూ నిజమైన క్రైస్తవు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఎవరైతే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లలిత్ వీళ్ళందరూ ఉన్నారా, వీళ్ళందరూ మధ్య రకాన్ని ఈ మధ్య వీళ్ళు వచ్చి మొత్తం ఇద్దరి మధ్య చుచ్చులు పెట్టేటోళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే తెలంగాణ అయినా దేశం మొత్తం మీద వీళ్ళ మీద ఏదైనా కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, లేకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సనాతన పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ అనేటోడు పెద్ద దుర్మార్గుడు. ఇంకో విషయం పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక డిప్యూటీ సీఎం అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉండి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి తిరుపతికి వెళ్తే తిరుపతి లడ్డు అని చెప్తాడు, అక్కడ ఉన్న ముస్లింస్ కి హిందువులు కొట్టుకోమంటాడు, రాజమండ్రి వస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఉన్నావు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కాబట్టి నువ్వు ఒక మాట మాట్లాడే బదులు నీ కింద ఒక 4 కోట్ల జనాభాకి నువ్వు ఒక రిప్రజెంటేటివ్. కాబట్టి నువ్వు ప్రతి మాట కూడా నువ్వు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టు పిఠాపురం వెళ్ళి ఒక మాట మాట్లాడుతావు, అన్నవరం వచ్చి ఒక మాట మాట్లాడుతావు, నీకు ఒక స్టాండ్ ఉండదు. నీకు ఇలాంటి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్ముకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. బుర్ర ఉందా లేదా? అదే కదా. ఇంకోటి ఏంటంటే మిత్రులారా, మీరెవరు కూడా సైలెంట్ అవ్వద్దు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ అన్నకి ఖచ్చితంగా న్యాయం జరిపించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయకపోతే రాజమండ్రిలో భారీ స్థాయిలో సభలు కూడా పెట్టి మేము వేరే స్థాయిలో మేము చేస్తాం, అది చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రవీణ్ పగడాల్ అంటే ఒక తోపు అంబేద్కర్ ఐడియాలజీతో. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు అన్న ఒకటి నేను డిప్యూటీ ఈ విధంగా ఆయన క్వశ్చన్ చేసిండు. అలాంటిది ఒక హాస్పిటల్లో ఒక ప్రధాన మంచి వ్యక్తి ఒక క్రైస్తవుడు చనిపోయి యాక్సిడెంట్ ఏంటంటే ఆయన కొంచెం కూడా స్పందించలేదు. అది ఒక్క గవర్నమెంట్ కూడా స్పందించి ఎంతో మంది అక్కడ వచ్చి ధర్నా చేస్తే కానీ గొడవ చేస్తే కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఇది నెగ్లిజెన్సీ అని అనుకుంటున్నాం మేమైతే. గత 2014 నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, యాక్చువల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, తెలంగాణ మాది. మాకు చాలా ఆయన మీద నమ్మకం ఉండే. బట్ ఏమైందంటే ఆయన ప్రతిదీ చిన్న విషయం ఒక గ్రామంలో ఏమైనా ఇబ్బంది కలిగిస్తే వచ్చి ఆయన పలకరించే ఒక మాకు నమ్మకం. అలాంటిది ఒక క్రైస్తవంలో ఇంత మంది ఒక మనోభావాలు దెబ్బతిని బాధపడుతుంటే ఆయన కొంచెం రెస్పాన్స్ కాలేదు నా బాధ. ఇప్పుడు గత 2014 నుంచి క్రైస్తవులు పక్క దేశస్తులు అంటారు విదేశీ మతస్థులు అని చెప్పేసి ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా ఈ దేశంలో విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వస్తే 2014 నుంచి ఆ కాలం నుంచి కూడా పగడాల ప్రవీణ్ అన్న ఏం చేసిందంటే రక్షణ టీవీతోని ఎంతో క్రైస్తవులను అంటారు చైతన్యపరుచుకుంటూ వచ్చిండు. ఇంకోటి ఈ 2014 నుంచి ఎంతో పీకల్లోగా క్రైస్తవుల పైన దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిందా అని ఆయన రీసెంట్లీగా చేస్తున్న అంటారు సేవ ఏమైందంటే తిరిగి క్రైస్తవ్యంలో ఒకే ఒక గొంతు తిరిగి వాళ్ళ విశ్వాసాన్ని నింపుతున్నాడు అని 10 సంవత్సరాల నుంచి అని ఈ ఉద్దేశపూర్వకంగా ఈయనకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇది మాత్రం మేము సహించము. క్రైస్తవులు ఏం చేసిరు, యేసుక్రీస్తు ఏం చేసిండు అనే గొంతుగా ఆయన నిక్కచ్చుతుగా 10 సంవత్సరాల నుంచి దుష్ప్రచారం చేసిందా అని తిప్పి కొట్టిందని ఈ అన్నకు ఈ గతి తీసుకొచ్చిరు. కానీ ఇప్పుడు మాత్రం క్రైస్తవులు ఊరుకోరు. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి ఆయన యొక్క బాడీని ఏమైనా చేయగలిగారు కానీ ఆయన ఆత్మను ఎవ్వరు ఏం చేయలేకపోయారు. నేను ఒకటే
చెప్తున్నా, సవాల్ చేస్తున్నా, నేనే నా ఆత్మతో సవాల్ చేస్తున్నా. ఎవరైనా కానీ నా బాడీని చేయగలుగురేమో కానీ నా ఆత్మను ఎవరేం చేయలేరు. క్రిస్టియన్స్ ఆత్మలు ఎవరిని ఏమీ చేయలేరు. ఇంకొకటి, బూందీ లడ్డూకి అంత ఇష్యూ చేసినప్పుడు మరి ఇంత పెద్ద పాస్టర్ గారు మరి ఆయనకి ఇంత జరిగినప్పుడు మరి ఎవరు ఎందుకు స్పందించడం లేదు? స్పందించాలి కదా. ప్రభుత్వంలో ఉన్నట్టుగా బీజేపీ ఏం చేస్తుంది? మాకు బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం అనలేకనా? ఏం చాతగంతనం అనుకుంటున్నారా? క్రిస్టియన్స్ అంటే అందరిలాగా మాకు అన్ని ఉన్నాయి, మేము అన్ని చేయగలం, కానీ మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి దేవుని మీద భారం వేసి వదిలేస్తున్నాం. అట్లాంటప్పుడు దేవుడు